తెలంగాణ రాష్ట్రంలో 3 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. మొత్తం 3 స్థానాలకు 90 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సోమవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియగా గురువారం విత్డ్రా గడువు పూర్తయింది. దీంతో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి 12 మంది విత్డ్రా చేసుకోగా 56 మంది పోటీలో నిలిచారు. టీచర్ల స్థానానికి ఒకరు విత్డ్రా చేసుకోగా 15 మంది పోటీ పడుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 3 విత్డ్రా చేసుకున్నారు. ఈ స్థానానికి 19 మంది పోటీ పడుతున్నారు. అన్ని స్థానాలకు కలిపి మొత్తం 90 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలుస్తున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక ఎట్టకేలకు నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే తమ జిల్లాల పరిధిలోని ఓటర్లను కలుసుకున్న క్యాండిడేట్లు మరోసారి వారిని ప్రసన్నం చేసుకునేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు వారి ప్రచారానికి కీలక నేతలను ఆహ్వానించి తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఎలా అయినా గెలవాలనే లక్ష్యంతో ఆయా పార్టీలు సైతం ఈ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకున్నాయి. ఇక ఉన్న కాస్త సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ముగియడం, స్థానిక సంస్థల ఎన్నికలు సైతం వాయిదా పడడంతో ప్రచారం మరింత జోరందుకోనుంది. రాష్ట్ర స్థాయి నేతలంతా ఎన్నికలు ఉన్న జిల్లాల్లో మకాం వేయనున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులంతా ఎన్నికలు ఉన్న జిల్లాలో మకాం వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పొలిటికల్ హీట్ ఉండనుంది. మరి ఈ పోటీలో ఎవరు బరిలో నిలుస్తారో మరికొద్ది రోజుల్లో ఫలితం తేలనుంది.